కల్కి అవతారం కలియుగంలో గతి తప్పిన అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించడమే ఈ అవతారం యొక్క పరమార్థం. చాలా మంది కల్కి అవతారం అంటే దేవుడు కాబట్టి అప్పుడే పుట్టి అప్పుడే అధర్మాన్ని కలిని అంతం చేస్తాడు అని సినిమా క్లైమాక్స్ కి వెళ్ళిపోతారు. కానీ నిజానికి కల్కి అవతారం అంటే దేవుడు కూడా మనలాగే మానవ జన్మ ఎత్తి అన్ని విద్యలు నేర్చుకొని అప్పుడు చివరికి కలిని అంతం చేస్తాడు. ఈయన జీవితంలో కూడా బాల్యం ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, చివరికి యుద్ధం ఉంటుంది, దాంట్లో ధర్మం ఉంటుంది. ఇక్కడ కలిపురుషుడు అంటే జస్ట్ చెడే కదా అని అతని శక్తిని మనం తక్కువ అంచనా వేస్తాం. కలియుగం చివరి దశ వచ్చేసరికి భూమి మొత్తం అతనే ఆధీనంలోనే ఉంటుంది. విష్ణువు అవతారమైన కల్కి భగవానుడు డైరెక్ట్ గా కలిపురుషుడి పైకి యుద్ధం వెళ్లకుండా అతన్ని అంతం చేయడానికి 3 రకాల యుద్ధ వ్యూహాలను రచించి అప్పుడు అతని పైకి యుద్ధానికి వెళ్తాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కలిపురుషుడు ఎంత శక్తివంతుడో అని. ఆ 3 ప్రణాళికలలో మొదటి ప్రణాళిక ఏంటంటే కలితో యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి కదా, సో అందుకోసమనే ఈ భూలోకంలో మంచిని కోరు ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళందరినీ తన వైపు చేర్చుకుంటాడు. కల్కి శంబల రాజ్యానికి రాజు కాబట్టి శంబల రాజ్యంలోని సైనికులందరూ కల్కి వైపే ఉంటారు. ఇక్కడ శంబల రాజ్యం అనేది హిడెన్ సిటీ. ఇందులోకి కలి కూడా ప్రవేశించలేడు. తాను పెళ్లి చేసుకున్న ప్రిన్సెస్ పద్మావతి దేవి యొక్క సింహల రాజ్యానికి కూడా కలికినే అధిపతి అవుతాడు. అంతేకాకుండా మాహిష్మతిపురం అనే రాజ్యం పైకి కూడా యుద్ధానికి వెళ్తాడు. ఈ రాజ్యానికి రాజు అయిన విశాప యువరాజు ఆ కలికి తేజస్సుని చూసి దాసోహం అయిపోతాడు. ఈ తేజస్సుని చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని చూసినట్టుగానే ఉంది అని అతనికి లొంగిపోతాడు. చెడుపై మంచి గెలవాలి కాబట్టి అలా మంచినంత ఒక వైపుకు తెచ్చుకొని తన సైన్యాన్ని బలాన్ని బలపరుచుకుంటాడు. కలిపురుషుడు విశాసనపురం అనే రాజ్యానికి చక్రవర్తి. కలిపురుషుని రాజ్యంలోని ప్రజలు వికృతమైన పద్ధతులను పాటిస్తారు. ఎవరికి కూడా దేవుడి పైన భక్తి అనేదే ఉండదు. మద్యం మత్తులో కేవలం సెక్స్ కోరికలు తీరితే చాలు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు మ్యారేజెస్ కూడా చేసుకోరు. వావి వరుసలు లేకుండా అక్క చెల్లెలనే సంబంధాలే లేకుండా సంభోగిస్తారు. రక్త సంబంధాలకు విలువ లేకుండా విచ్చలవిడిగా బ్రతికేస్తారు. కల్కి భగవానుడు ముందుగా కీటకపురం అనే రాజ్యం పైకి యుద్ధానికి వెళ్తాడు. ఈ రాజ్యాన్ని జినుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు. ఈ రాజ్యం పైననే కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు కల్కి సైన్యం, మరోవైపు జినుడి సైన్యం. 2 సైన్యాలు భీకరమైన యుద్ధం చేసుకుంటున్నాయి. జినుడు కల్కిపై ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కూడా ఒక్క అస్త్రం కూడా పనిచేయదు. చివరికి కల్కి కామంతో మనమెక్కిన జినుడి యొక్క పురుషాంగాన్ని ఒకే వేటుకు నరికేస్తాడు. అలా జినుడు చనిపోతాడు. అదే టైంలో మాయాదేవి అనే రాక్షసి కల్కి పైకి యుద్ధానికి వస్తుంది. పేరుకు తగ్గట్టుగానే మాయాదేవి తన మాయతో కల్కి యొక్క సైన్యాన్ని అందరినీ వశపరుచుకుంటుంది. అలా రాక్షసి మాయలో పడ్డ చాలా మంది సైనికులు రాళ్ళలాగా కదలకుండా అక్కడే ఉండిపోతే మరికొంతమంది పిచ్చి వాళ్ళలాగా వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటున్నారు. ఆ మాయాదేవి కల్కి భగవానుడి పైన ఎంతో మాయ ప్రదర్శిస్తుంది. కానీ విష్ణు మాయ ముందు ఆఫ్టర్ ఈ రాక్షసి మాయ ఎంత చెప్పండి. ఇక మాయాదేవి చేసేది ఏం లేక తన ఓటమిని అంగీకరిస్తుంది. శ్రీ మహావిష్ణువు తన మంచి మనసుతో ఆ రాక్షసిని తనలో కలిపేసుకొని ఆ రాక్షసికి మోక్షం ప్రసాదిస్తాడు. కల్కి భగవానుడి ధర్మస్థాపనలో ఇప్పటి నుంచే 2వ ప్రణాళిక మొదలవుతుంది. ఎప్పటి నుండో చిరంజీవిగా ఉంటూ శాపాన్ని అనుభవిస్తున్న అశ్వత్థామ కల్కిని కలుస్తాడు. ద్వాపరయుగంలో చేసిన తప్పుకు ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని కల్కిని వేడుకుంటాడు. ద్వాపరయుగంలో పాండవుల గురువు అయిన ద్రోణాచార్యుడి కొడుకే ఈ అశ్వత్థామ. ద్వాపరయుగంలో అన్ని విద్యలు తెలిసి కూడా అధర్మం వైపు నిలబడి పాండవుల కొడుకులను వంశాన్ని చంపేస్తాడు. ఆ యుగంలో చేసిన తప్పుకు ఈ యుగంలో ధర్మం వైపు నిలబడి కల్కి యొక్క సైన్యానికి యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తాడు. కల్కి సైన్యం అశ్వత్థామ వల్ల అన్ని విద్యలలో రాటు తేలుతారు. ఆ విధంగా అశ్వత్థామ కలియుగంలో ధర్మం వైపు నిలబడి కల్కి యొక్క ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషిస్తాడు. కల్కి తన సైన్యంతో మ్లేచ్చులపైకి యుద్ధానికి వెళ్తాడు. వీరిని అనాగరికులని కూడా అంటారు. వీళ్ళకు ధర్మంతో కానీ మానవ సంబంధాలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. మద్యం మత్తులో నీచ పనులు చేస్తూ ఎదుటి వారిని హింసిస్తూ మోసం చేస్తూ బ్రతుకుతారు. కల్కి వీళ్ళందరిపైన భీకరమైన యుద్ధం చేసి వీళ్ళ నామరూపాలు లేకుండా చేస్తాడు. హిమాలయాల్లోని కుతోదరి అనే భయంకరమైన రాక్షసితో కూడా యుద్ధం చేసి సంహరిస్తాడు. ఇప్పటి వరకు కల్కి భగవానుడు కలికి సంబంధించిన అన్ని రాజ్యాలలోని అధర్మ పరులందరినీ చంపేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే అతని బలం బలగాన్ని అందరినీ చంపేస్తాడు. ఇక ఇప్పటి నుంచే 3వ ప్రణాళిక మొదలవుతుంది. కల్కి భగవానుడు ఇప్పుడు డైరెక్ట్ గా కలితోనే యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. అదే టైంలో కృత ధర్మ అనే 2 మునులు కల్కి భగవానుడి దగ్గరికి వస్తారు. కృతముని యొక్క మొహం వెలుగుతూ ఉంటే ధర్మముని యొక్క మొహం మాత్రం వాడిపోయి ఉంటుంది. మీ మొహాలు ఎందుకలా ఉన్నాయని కల్కి భగవానుడు ఆ 2 మునులను అడుగుతాడు. అప్పుడు కృతముని, నేను కృతయుగాన్ని. కృతయుగంలోని మనుషులందరూ ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి నా మొహం ఇలా వెలుగుతూ ఉంటుంది. నేనే ముని రూపంలో మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. అప్పుడు ధర్మముని, నేను ధర్మాన్ని. ఈ కలియుగంలో నన్ను అసలు పాటించేవారే లేరు. నాకు ఈ కలియుగంలో ఎక్కడ కూడా స్థానం అనేదే లేదు. అందుకోసమనే నా మొహం ఇలా వాడిపోయి ఉంది. దయచేసి నువ్వే మమ్మల్ని ఆదుకోవాలని ఆ కల్కి భగవాను మునులు వేడుకుంటారు. అప్పుడు కల్కి కృత ధర్మ మునులను, ఎంతో మంది సైన్యాన్ని, ధర్మాత్ములను తీసుకొని కలిపైకి యుద్ధానికి వెళ్తాడు. కలి ముందుగా కోక వికోక అనే 2 రాక్షసులను కల్కి పైకి పంపిస్తాడు. రాక్షసులు చెరో వైపు నుండి కల్కి భగవానుడిపై దాడి చేస్తూ ఉంటారు. కల్కి భగవానుడు ఎన్ని అస్త్రాలు వేసినా కూడా రాక్షసులకు ఏమీ కాదు. ఆ టైంలోనే బ్రహ్మదేవుడు మాయ రూపంలో వచ్చి వారిని ఏ అస్త్రాలు కూడా ఏమీ చెయ్యలేవు. వాళ్ళని చంపాలంటే ఒకేసారి ఒకే దగ్గరికి తీసుకొచ్చి కొడితేనే వాళ్ళు చనిపోతారు అని చెప్తాడు. అప్పుడు కల్కి భగవానుడు తన మాయతో
ఇద్దరు రాక్షసులను ఒక దగ్గరికి వచ్చేలా చేసి ఆ ఇద్దరు రాక్షసులను తన కాళ్ళ దగ్గర నిర్బంధించి కబంధ హస్తాలతో మోది చంపేస్తాడు. ఇక మిగిలింది మెయిన్ విలన్ కలిపురుషుడే. ఇక కలికి భగవానుడికి కలిపురుషుని మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అన్ని విద్యలలో కూడా నైపుణ్యం సాధించిన కలికి సైన్యం కలిపురుషుని యొక్క రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తారు. ఎన్ని రోజులకు అయినా ఎంత లేట్ అయినా సరే చెడు పైన మంచి గెలవాల్సిందే. అధర్మంపై ధర్మం పై చేయి సాధించాల్సిందే. కలికి భగవానుడు వైపు ధర్మం కృతమునులు, ధర్మం పాటించే ధర్మరాజులు ఎంతో మంది ఉన్నారు. వీరందరి భీకర పోరులో కలిపురుషుడు ఓడిపోయి ఒక గాడిద పైన ఎక్కి పారిపోతాడు. దీని తర్వాత ఈ భూమి పైన ఎంతో శ్యామలమైన ధర్మమైన కృతయుగం మొదలవుతుంది. ఇక్కడ కలిని చంపేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారని మనందరికి ఒక డౌట్ రావచ్చు. నిజానికి కలిపురుషునికి అంతం అనేదే ఉండదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉండాల్సిన బ్యాలెన్స్ కోసం. అతన్ని కొన్ని యుగాల వరకు రాకుండా దూరం చేసుకోవచ్చు, కానీ మొత్తానికైతే సంహరించలేము. ఈ 4 యుగాలు కూడా ఒక సైకిల్ ఫామ్ లో తిరుగుతూనే ఉంటాయి. అసలు కలి అనేవాడే లేనప్పుడు కలియుగం ఎలా మొదలవుతుంది చెప్పండి. అందుకోసం అనే సృష్టి బ్యాలెన్స్ కోసం కలిపురుషునికి చావు అనేది ఉండదు, కానీ అతన్ని కొన్ని యుగాల వరకు దూరం చేసుకోవచ్చు. ఆ విధంగా కలిపురుషుడిపై కృత ధర్మమునులు గెలిచి కలికి భగవానుడి ద్వారా ధర్మ స్థాపన అనేది జరుగుతుంది. అలా మళ్ళీ ఎంతో స్వచ్ఛమైన కృతయుగం అనేది మొదలవుతుంది. మీరు కూడా మీలో ఉన్న కలిపురుషుని పక్కకు పెట్టి ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.